ఫ్రెండ్స్, ఈజీగా ఏఐ న్యూస్ వీడియో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా హెడ్లైన్స్. కేరళలో పెరుగుతున్న నిఫా వైరస్ కేసులు. వేటగాడు తిరిగొచ్చాడు. పాత రోజుల్ని గుర్తు చేస్తున్న విరాట్ కోహ్లీ. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్. జవాన్ టీంకు పుష్పరాజ్ గ్రీటింగ్స్. ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ని ఆన్ చేయండి. మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరేట్ న్యూస్ యాంకర్ ఇమేజ్. క్రోమ్ బ్రౌజర్లో లియోనార్డో ఏఐ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వండి. ఇమేజ్ జనరేట్ కోసం ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ప్రాంప్ట్ రాయండి. నేను రాసి చూపిస్తాను. ఇండియన్ ఉమెన్ న్యూస్ యాంకర్ విత్ న్యూస్ స్టూడియో. మీకు కావాలంటే ప్రాంప్ట్లో మెయిల్ రాయండి. తర్వాత జనరేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ షో అవుతాయి. మీకు నచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ మీద ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మన సెకండ్ పార్ట్ వచ్చేసి క్రియేట్ ఏఐ వాయిస్. గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఏఐ వాయిస్ జనరేటెడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ షో అవుతాయి. ఇక్కడ naraki.com అని వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ ఆడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాయిస్, ఫార్మేట్, స్క్రిప్ట్ షో అవుతుంది. స్క్రిప్ట్ మీరు తెలుగులో రాయాలి. న్యూస్ స్క్రిప్ట్ కావాలంటే తెలుగు న్యూస్ వెబ్సైట్స్ ఉన్నాయి. అక్కడ నుండి న్యూస్ కాపీ చేయండి. తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. స్క్రిప్ట్ రాసిన తర్వాత క్రియేట్ ఆడియో మీద క్లిక్ చేయండి. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మీ ఆడియో అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. మీ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మేల్, ఫీమేల్ 2 వాయిసెస్ ఉన్నాయి. మీరు ఏదైనా చూస్ చేసుకోండి. పార్ట్ నెంబర్ 3 క్రియేట్ ఏఐ వీడియో. ఏఐ వీడియో కోసం మనం హైజీన్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుందాం. అన్ని వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుండి ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వెబ్సైట్లో సైన్ అప్ అవ్వండి. తర్వాత ఇక్కడ టాకింగ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మీరు జనరేట్ చేసిన ఏఐ ఫోటోని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఫోటో షో అవుతుంది. ఫోటో మీద ఎడిట్ అవతార్ అని ఉంటుంది. క్లిక్ చేసి ఫోటోని ఒరిజినల్లో పెట్టి సేవ్ చేంజెస్ మీద ట్యాప్ చేయండి. ఫోటో ఒరిజినల్ సైజులో వస్తుంది. తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి క్రియేట్ వీడియో మీద ట్యాప్ చేసి ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేయండి. మీకు కావాలంటే పోర్ట్రైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా షో అవుతుంది. ఆడియో స్క్రిప్ట్ వర్క్ చేయడం లేదు. సో మీరు కాపీ చేసిన న్యూస్ని తెలుగు టు ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయండి. ఆడియో ఇంగ్లీష్లో వస్తుంది, కానీ మనం నర్క్రీత్లో ఆడియో తయారు చేసాం కదా, దాన్ని మన వీడియోలో యూస్ చేసుకుందాం. టెక్స్ట్ స్క్రిప్ట్లో ట్రాన్స్లేట్ చేసిన న్యూస్ని పేస్ట్ చేసి పైన సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మీ వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఇక ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఎడిటింగ్. ఇన్షాట్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి జనరేట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోండి. మన వీడియోలో ఉన్న ఇంగ్లీష్ వాయిస్ని వాల్యూమ్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ షో అవుతున్న ఆడియోని డిలీట్ చేయండి. తర్వాత మ్యూజిక్లోకి వెళ్ళి మై మ్యూజిక్ ఓపెన్ చేసి మనం జనరేట్ చేసిన తెలుగు ఆడియోని అప్లోడ్ చేయండి. తర్వాత న్యూస్ బ్యానర్ కావాలి. ఇమేజ్ సెర్చ్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసి యాప్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో
బ్రేకింగ్ న్యూస్ గిఫ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చాలా ఇమేజెస్ ఉన్నాయి. నేను ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఇమేజ్ పైన క్లిక్ చేయండి. కిందున్న డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఈ ఫోటోని డౌన్లోడ్ చేశాను. ఇన్షాట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన గిఫ్ట్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసి యానిమేషన్లోకి వెళ్ళి యానిమేషన్ని సెట్ చేద్దాం. మనకు సౌండ్ ఎఫెక్ట్ కావాలి. సో మ్యూజిక్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసి పాపులర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఫ్లాష్ 2 అని ఉంటుంది. దీన్ని యూస్ చేయండి. తర్వాత మనం చెప్పిన న్యూస్ ప్రకారం ఫోటో లేదా వీడియో కావాలి. సో మీకు వీడియో కావాలంటే సింపుల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు చెప్పిన న్యూస్ ఛానల్స్లో ఉంటుంది. అక్కడ నుండి వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసి వీడియోని యాడ్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ని సెట్ చేయండి. మళ్ళీ ఈ వీడియోకి యానిమేషన్ సెట్ చేద్దాం. యానిమేషన్ సెట్ అయిన తర్వాత మ్యూజిక్ ఓపెన్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి పాపులర్లో హిట్ 2 అని ఉంటుంది. దీన్ని యూస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా నెక్స్ట్ న్యూస్ కూడా నేను యాడ్ చేస్తాను. తర్వాత 5th పార్ట్ వచ్చేసి న్యూస్ మ్యూజిక్ కోసం క్రోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి మన యూట్యూబ్ అకౌంట్ పైన క్లిక్ చేసి కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. వైటీ స్టూడియో ఓపెన్ అవుతుంది. తర్వాత కింద ఆడియో మీద క్లిక్ చేయండి. మ్యూజిక్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. తర్వాత ఇన్షాట్ యాప్లోకి వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మన వీడియోలో యూస్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ మన వీడియో మీద ఉన్న వాటర్ మార్క్ని ఇక్కడ రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత పైనున్న సేవ్ మీద క్లిక్ చేసి మన వీడియోని సేవ్ చేసేసుకుందాం. సో చాలా ఈజీ ఫ్రెండ్స్. మన వీడియో అయితే రెడీ అయిపోయింది.